నమస్తే అన్న. నమస్తే. ఏంది మరి వైసీపీ ప్రభుత్వం ఏమో 11 సీట్లు రావడానికి కారణం ఏంటొచ్చు? అసలు కుటుంబం చూస్తేనేమో ఇన్ని సీట్లు ఎలా గెలుచుకుందనుకోవచ్చు. దీనిలో ట్యాంపరింగ్ కూడా జరిగింది కూడా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అయ్యుండొచ్చు? గతంలో వైసీపీకి 151 వచ్చినప్పుడు అది ట్యాపరింగ్ అంటే ఎవరున్నారు? వాళ్ళకి ఏం ట్యాపరింగ్ వీళ్ళ కింద జరుగుతుంది కూటమికి. ఆల్రెడీ కేతిరెడ్డి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొన్న చూస్తుంటే అది బాగా వైరల్ అవుతుంది వీడియో. అలా అనంతపురం జిల్లా అంటేనే పరిటాల రవి అడ్డ. అలాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కేతిరెడ్డి అన్నవాడు గుడ్ మార్నింగ్ ధర్మారం ఇవన్నీ ఏదో చేసినా కూటమే గెలుస్తుందని ఫస్ట్ నుంచి గెలుస్తూ ఉన్నాం. తెల్లు అంటే అమరావతిని కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం జరిగింది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని ఇతర దేశాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదో సంక్రాంతి ఎలక్షన్ అంటే ఇది నార్మల్గా జరిగే ఎలక్షన్ సంక్రాంతి పండుగలో తీసుకొచ్చారు. మొత్తం ఇతర దేశాల్లోనే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలి. ఒక కుటుంబానికి తండ్రి లేకపోతే ఎలా ఉంటుందో అలా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి జగన్మోహన్ ఎట్టి పరిస్థితుల్లో దించాలని జనం అందరూ కూటమికి సపోర్ట్ చేశారు. ఓకే, జనసేన పార్టీ అసలు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు టీడీపీ పార్టీ లేదన్నట్టుగా మొన్న అందరూ అనుకుంటుంటే అయ్యన్న పాత్రుడు మొత్తం దీన్ని విమర్శించడం జరిగింది. దీని గురించి ఏం మాట్లాడు? పవన్ కళ్యాణ్కి తెలుసు, అది ఆయనకి తెలుసు. ఆయనే పూలని సభల్లో తెలుగుదేశం వాళ్ళకి మనం సపోర్ట్ చేసినంత మాత్రం మనం గొప్ప కాదు. మనం 21 సీట్ తీసుకున్నాం. 21 సీట్లో నేను గెలిచి అప్పుడు చూపించండి గతంలో మనకి ఏం జరిగింది. ఈసారి పొత్తుతో లేకపోతే మనం ఎదరికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి పొత్తులు నిర్ణయించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైలుకి వెళ్ళి పలకరించి నేను పొత్తుతో ముందుకు వస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అంటే తెలుగుదేశానికి ఆయన ఒక ప్రధాన కారణమే. ఎలా అంటే పొత్తుతో ఇక్కడ వ్యతిరేకం కాదు, ఇది వైసీపీకి వ్యతిరేక ఓటుని చేల్చకుండా ఇట్టి పరిస్థితుల్లో వైసీపీని గద్దెదించాలి, జగన్మోహన్ రెడ్డిని సీట్లోంచి పక్కకి గంటాలి, అది న్యాయం వైపు నిలబడాలి, సీనియారిటీ విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టాలని ఆయన ఆశయం. ఓకే, 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కింద అధికారంలోకి రావడం జరిగింది. సో దాని గురించి ఏమంటారు? అదే చెప్తున్నాం కదండి, ఇప్పుడు తెలుగుదేశం కానీ ఈ కూటమి గెలవడానికి కానీ ఈ పొత్తు వ్యయాల్లో కానీ మెయిన్ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించారు. ఆయనకి తగిన ప్రాతిఫల్యంగా ఈ రోజు సచివాలయ గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఆయన ఫోటో పెట్టమని చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ వేయడం జరిగింది. అంటే అది అంతవరకు ఆయనకి ఇచ్చిన గౌరవమే. ఓకే, అదే. సో మొత్తం మీద చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి హామీలు ఇవన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయంటారు? 100% నెరవేరుతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన సలహాదారులకు ఇచ్చి జీతం తీసుకుంటే అమ్మ కూడా అయిపోద్ది. 1500 ఇలాంటి అన్ని ఇది సంపదను సృష్టించే నాయకుడికి ఇవన్నీ పెద్ద లెక్కదు. సో పక్కన అభివృద్ధిని పక్కన సంపదని సృష్టించే నాయకుడు ఇలాంటివన్నీ మామూలే. ఇప్పుడు కేంద్రంతో మనం ఈరోజు భగవంతుడి సృష్టి ఎలా సృష్టించాడంటే గతంలో 2019లో ఎన్డీఏతో మనం లేనప్పుడు బీజేపీకి వైసీపీ అవసరం లేకపోతే వైసీపీ బీజేపీని ఎదిరించే సత్తా లేదు. కానీ ఈ రోజు ఇటు తిరిగి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న 16 సీట్లు లేకపోతే పీఎం అవ్వలేని పరిస్థితి మోడీ. ఓకే, సో ఎన్డీఏ కన్వీనర్గా అటు రాష్ట్రానికి 10వ పౌరుడు ఎన్డీఏ కింద మనకు అన్ని చేస్తారని నమ్మకం మాకుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఏంటి మీరు టీడీపీ ప్రభుత్వం అధికారం రాగానే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కారణం ఏముండొచ్చు? పోలవరం ప్రాజెక్టు 1000 కోట్ల ఇంకా అవుతుంది అన్నారు. ఇప్పుడు మరమ్మతులకు 1000 కోట్లు అవుతుందని చెప్తాం. 1000 కోట్లు అయిపోతుంది అంటున్నారు. ఇంకా అసలు ఏం చేసాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి అసలు? దాని గురించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ ఇవన్నీ చూసిన తర్వాత అంతా ఎంత ఇలా అయిపోయిందని చాలా ఉంది. అంత కారణాలుగా అది ఏం చేసాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు. అలాగే ఓడిపోవడానికి కారణం పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు కాబట్టి దాని గురించి రైతులు బాధ వచ్చి చేయలేదు. మళ్ళీ అమరావతి ఉంది, అమరావతి చేయలేదు. ఈ చేయకపోవడంలో కారణం వల్ల మళ్ళీ పొలం పాస్పస్కాల మీద పుట్టువులు వేసుకుంటాం చేస్తాం ఇవన్నీ వ్యతిరేకంతో వచ్చింది. వ్యతిరేకంతో వచ్చి ఇలా జరుగుతంలో ఇంకా ఎవరో కూడా
చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పి గెలిపించారు బాగా. ఓకే, మరి టీడీపీ గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర అని చెప్తున్నారు. కూటమి కలిసినా మరి ఉండాలని కూటమి పెట్టుకున్నాం. కూటమి పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అందంగా చేయాలనుకున్నారు. బంపర్ మెజార్టీ తోటి గెలిపించారు ప్రజలు. ఆ ప్రజల తీర్పుని బట్టి మనం అంతా చేయాలని మన చంద్రబాబు నాయుడు గారు బాగా ప్రజలు మనకు బాగా చేశారు కాబట్టి మనం ప్రజలను అందరినీ బాగా చూడాలని చెప్పారు. అయినా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పెట్టినటువంటి పథకాలన్నీ నెరవేరుతాయి అంటారు. పథకాలన్నీ నెరవేరుతాయి, బాగా చేస్తారు. అయినా చేయమంటే ఇంకా చేయకపోతే బాగుంటుంది అని చేస్తారు, బాగా చేస్తారు ప్రజలు అందరికీ. ప్రజల్లోకి వెళ్ళారు అందరూ. చంద్రబాబు గారు చెప్తున్నట్టు చేస్తారు. చెప్తున్నట్టు మళ్ళీ నేను 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తాను అంటున్నాడు. మళ్ళీ ఏం రాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందో, ఈ దుష్ట పరిపాలన ఎలా ఉంటుందో చూస్తారు కదా జనాలు. చూసిన తర్వాత అప్పుడు ఉంటుంది. చంద్రబాబు అసలు ఇంకా జగన్మోహన్ పార్టీ ఇంకా కనపడదండి. అసలు పార్టీయే కనపడదు. అసలు పార్టీయే ఉండదు. నేను చెప్తున్నాను కదా. మళ్ళీ ఎప్పుడు కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలన్నీ అమలు చేస్తారు. చేసిన దాన్ని బట్టి మళ్ళీ ఎప్పుడు కూడా ప్రజలే తీర్పిస్తారు. మళ్ళీ 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వచ్చేస్తాం మనం, మళ్ళీ నెగ్గేస్తాం అని చెప్తున్నారు ఈయన. అది అలాంటి కబుర్లు చెప్పకూడదు. ఆయన చెప్తున్నా ఎలా వస్తుంది మీకు? చేసి చూపించాలి కదా. ఏం చూపించాడు ఈయన?